మిత్రులారా, ఈ మంగళ బుధవారాలు భారత సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో కొన్ని అనూహ్యమైన సంగతులు జరిగాయి. కొంత ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా సంభవించాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT ప్రచురించిన 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థ అవినీతి మీద ఒక అధ్యాయం ఉంది అని మంగళవారం వార్త రాగానే సుప్రీంకోర్టులో అది సంచలనం సృష్టించింది. బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ NCERT ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించాయి. ఏమిటి వివరాలు? మంగళవారం నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్త ప్రచురించింది. NCERT అని ఈ దేశంలో CBSE సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్కి అవసరమైన పుస్తకాలన్నీ 3-4 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పుస్తకాలన్నీ ప్రచురించే విద్యా శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ప్రామాణికమైన సంస్థ. ఆ సంస్థ అనేక పుస్తకాలు ప్రచురిస్తుంది. ఆ పుస్తకాలలో ఒకానొకటి సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 8 కొత్తగా వెలువడింది. ప్రతి సంవత్సరము మార్పులు చేర్పులతో కొత్త పుస్తకాలు వెలువడుతుంటాయి. ఈ సంవత్సరం కూడా ఒక కొత్త పుస్తకం వెలువడింది. మంగళవారం నాడు పుస్తకంలోని ఒక అధ్యాయం మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్తా వ్యాఖ్య వచ్చింది. ఆ అధ్యాయం పేరు ద రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ. మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర. దాంట్లో న్యాయ వ్యవస్థలో వేరు స్థాయిలలో అవినీతి ఉన్నది అని ఒక వాక్యం ఉంది. అట్లాగే విపరీతమైన పెండింగ్ కేసుల కుప్పలు పేరుకుపోతున్నాయి అని కూడా అందులో ఉంది. ఆ అధ్యాయంలో న్యాయమూర్తుల సంఖ్య తక్కువ ఉండడం, న్యాయ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండడం, తగినన్ని మౌలిక వసతులు, భవనాలు కానీ, సిబ్బంది కానీ, కంప్యూటర్లు కానీ, ఇటువంటి అనేక మౌలిక వసతులు లేకపోవడం వంటి కారణాలన్నీ సూచించి కనుక న్యాయ వ్యవస్థ నిజంగా న్యాయం ఇవ్వడం లేదు అని ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది అని కూడా ఆ పాఠం రాసింది. ఈ వార్త రాగానే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందర 2 సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి, వీళ్ళిద్దరూ ఈ మార్పును సుప్రీంకోర్టులో లేవనెత్తారు. ఈ పుస్తకంలో, ఈ పాఠ్యాంశంలో న్యాయ వ్యవస్థ అవినీతి గురించి రాశారు. ఈ న్యాయ వ్యవస్థ అవినీతి గురించి లేత మెదళ్లకు, చిన్నారి 8వ తరగతి విద్యార్థులకు చెబుతూ ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. దీని గురించి న్యాయ వ్యవస్థ ఏమైనా చేయాలి అని కపిల్ సిబాల్ అన్నారు. అభిషేక్ మను సింఘ్వి, అవినీతి అనేది ఒక్క న్యాయ వ్యవస్థలోనే ఉన్నదా? అనేక వ్యవస్థలలో ఉన్నది కదా. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులలో ఉన్నది, మంత్రులలో ఉన్నది, అధికార గణంలో ఉన్నది. అవన్నీ చెప్పకుండా కేవలం న్యాయ వ్యవస్థ అవినీతి గురించే ఒక అధ్యాయం ఉండడం ఏమిటి? ఇది న్యాయ వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన ఒక బాణంలా కనబడుతుంది అని కూడా అభిషేక్ మను సింఘ్వి అన్నారు. వీళ్ళిద్దరూ సీనియర్ న్యాయవాదులు కాబట్టి వాళ్ళ వ్యాఖ్యలు వినగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చాలా ఆగ్రహంగా, ఏ ఒక్కరికి న్యాయ వ్యవస్థను చిన్నచూపు చూసే అధికారం లేదు, న్యాయ వ్యవస్థ సమగ్రతను, నిజాయితీని శంకించే హక్కు లేదు, అధికారం లేదు, కాబట్టి ఈ వ్యవహారాన్ని సువోమోటోగా కేసు తీసుకుంటాను, అంటే ఎవరు ఫిర్యాదు చేయకుండానే కేసు తీసుకుంటాను, దీంతో ఎట్లా వ్యవహరించాలో నాకు తెలుసు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనబడుతుంది, చాలా లోతైన కారణాలతో రాసిన పాఠ్యాంశంలా కనబడుతుంది అని కూడా అన్నారు. ఇది కేవలం న్యాయవాదులు లేవనెత్తారు అంటే బార్ లేవనెత్తింది, బార్కు మాత్రమే ఆందోళన కలిగించే విషయం కాదు, ఇది బెంచ్కు కూడా ఆందోళన కలిగించే విషయం. బారు, బెంచు రెండూ కూడా ఆందోళన పడాలి. ఈ విషయం మీద నిన్నటి నుంచి అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు నాతో సంప్రదిస్తూ ఉన్నారు, దీని మీద చర్య తీసుకోవలసి ఉంది అన్నారు. ధర్మాసనం మీద చీఫ్ జస్టిస్తో పాటు జస్టిస్ జయమాలా బాగ్చి కూడా ఉన్నారు. ఆయన ఈ పాఠ్యాంశం న్యాయ వ్యవస్థ నిజాయితీ మీద సమాజంలో అనుమానాలు రేకెత్తించేదిలా ఉంది. ఇది ఒక ప్రజాస్వామిక సమాజంలో చట్టసభలకు, అధికార వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా ఉంది. ఈ అధికారాల విభజన అనేది రాజ్యాంగపు మౌలిక స్వరూపాలలో ఒకటి. ఆ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేదిలా ఈ పాఠ్యాంశం ఉంది అన్నారు.
చాలా తీవ్రమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇదంతా మంగళవారం జరిగితే బుధవారానికల్లా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ పుస్తకాన్ని కొత్తగా సవరించి ప్రచురించిన 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నాము. అది ఇంకెంత మాత్రము మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు. ఎన్సీఆర్టీ దుకాణాల్లో కానీ బయట దుకాణాల్లో కానీ దాన్ని అమ్మడానికి వీల్లేదు. పాఠశాలల్లో దాన్ని బోధించడానికి వీల్లేదు అని ఉపసంహరించుకుంది. ఇంత వేగంగా ఒక సామాజిక అంశం మీద చర్యలు జరగడం, స్పందనలు రావడం, ప్రతిస్పందనలు రావడం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా ఈ దేశంలో ప్రతి సమస్య గురించి ఇటువంటి తక్షణ స్పందనలు జరగాలి. అయితే పుస్తకంలో ఏముంది? నిజంగా పుస్తకం గురించి ఇంతగా ఆందోళన పడాలా? ఆందోళన పడవలసిన ఇతర అంశాల గురించి ఆందోళన పడకుండా వాటి విషయంలో తాత్సారం చేసి వాటి విషయంలో నిర్లక్ష్యం వహించి ఇప్పుడు న్యాయ వ్యవస్థ అవినీతి అనగానే న్యాయ వ్యవస్థకు ఇంతగా ఆగ్రహం కలగడం, ఇంతగా స్పందన చూపడం, ఇంతగా తక్షణ మార్పులు జరగడం, ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. నిజానికి ఆ పాఠంలో ఏమున్నదంటే సుప్రీంకోర్టులో 81,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 20 మంది న్యాయమూర్తులు రోజుకు 10 కేసులు చేస్తారా, 5 కేసులు చేస్తారా, 50 కేసులు చేస్తారా లెక్క వేసినప్పటికీ ఇవి పూర్తయ్యే వరకు వీటన్నిటిలో తీర్పులు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ తీర్పులు వచ్చే లోపల మళ్ళీ ఎన్ని కొత్త కేసులు వస్తాయి? సుప్రీంకోర్టులో 81,000 కేసులు, హైకోర్టులలో 60 లక్షల కేసులు, జిల్లా కోర్టులలో కింది కోర్టులలో 4 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంతగా సాచివేత, ఇంతగా నిర్లక్ష్యం, ఇంతగా వాయిదాలు వేయడం జరుగుతూ ఉంది అని ఆ పాఠం రాసింది. అట్లాగే న్యాయస్థానం లోపల కానీ న్యాయస్థానం బయట కానీ న్యాయమూర్తులు పాటించవలసిన విధి నిషేధాలు ఉన్నాయి, వారికి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం కేసుల విచారణలు సక్రమంగా జరగడం లేదు, అందువల్ల సంస్కరణలు జరగవలసి ఉంది అని అది సూచించింది. అట్లాగే అంతర్గతంగా జవాబుదారీ వ్యవస్థలు లేకుండా పోయాయి. ఆ జవాబుదారీ వ్యవస్థలను, ఫిర్యాదు వ్యవస్థలను సక్రమంగా మార్చవలసి ఉంది అని ఆ పాఠంలో రాశారు. ఇవి మాత్రమే కాదు, స్వయంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ 2025 జూలైలో ఒక ఉపన్యాసంలో న్యాయ వ్యవస్థలో ఎట్లా అవినీతి ప్రవేశించింది, ఎట్లా తప్పుడు ప్రవర్తనలో ప్రవేశించాయి, వాటి వల్ల ప్రజానీకంలో, సమాజంలో న్యాయ వ్యవస్థ మీద విశ్వాసము, గౌరవము ఎట్లా పోతున్నాయి అని కూడా ఉపన్యాసంలో అన్నారు. ఆ మాటను కూడా ఈ పాఠం ఉటంకించింది. ఇవి చెప్పి ఆయన కాబట్టి వెంటనే స్థిరమైన ఖచ్చితమైన చర్యలు తీసుకుని దీన్ని సంస్కరించాలి అని ఆయన అన్నారు. కనుక ఈ పాఠం రాయడంలో దురుద్దేశాలు ఉన్నాయని అనుకోనక్కర్లేదు. కానీ ఈ పాఠం గురించిన వార్త బయటికి రాగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎంత వేగంగా స్పందించారో చూస్తే, సువోమోటో కేసు కూడా పెట్టారని చూస్తే, సరిగ్గా ఈ ఎన్సీఆర్టీ విషయంలోనే గత 10-12 సంవత్సరాలలో ఎన్సీఆర్టీ తన పుస్తకాలలో అనేక మార్పులు చేసింది. ఏ ఒక్క మార్పు విషయంలోనూ సువోమోటో చర్య తీసుకోవాలి. నిజానికి అవి చిన్నారి పిల్లల లేత మెదళ్లను కలుషితం చేసేవి, విషపూరితం చేసేవి, అబద్ధాలు చెప్పేవి, నిజాలు చెప్పకుండా ఉండేవి. ఇటువంటి మార్పులు అనేకం జరిగాయి. ఆ మార్పుల విషయంలో సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ మొత్తంగా కానీ ఎప్పుడూ స్పందించలేదు. ఉదాహరణకు మహాత్మా గాంధీ హత్య ఉదంతం గురించిన పాఠ్యపుస్తకంలోని ఒక అంశంలో ఆయనను హత్య చేసిన నాథూరామ్ గోడ్సే పేరు తీసేశారు. నాథూరామ్ గోడ్సేకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధం ఉంది అనే విషయం తీసేశారు. 2002 గుజరాత్ మారణకాండ గురించి ఉన్న పాఠం తీసేశారు. రసాయన శాస్త్ర పుస్తకాలలో పీరియాడిక్ టేబుల్ను తొలగించారు. ఎందుకంటే పీరియాడిక్ టేబుల్ అనేది భౌతికవాదాన్ని చెబుతుంది కాబట్టి. డార్విన్ పరిణామవాద సిద్ధాంతాన్ని తొలగించారు. ఒక రాజనీతి శాస్త్ర పుస్తకంలో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు లేకుండా చేశారు. పేరు మాత్రం తీసేసి మిగిలిన విషయాలు ఉంచారు. అట్లాగే ఒక రాజనీతి శాస్త్ర పుస్తకంలో 1947లో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎట్లా విలీనమైంది అనే పాఠంలో జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కొనసాగిస్తాము అనే హామీ మీద ఆర్టికల్ 370 కింద విలీనం జరిగింది అని ఉన్న భాగాన్ని తొలగించారు. సరిగ్గా ఈ 8వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాలలో నుంచి
టిప్పు సుల్తాన్ పేరు తొలగించారు, నూర్జహాన్ పేరు తొలగించారు, రజియా సుల్తానా పేరు తొలగించారు. మొఘల్ పాలనా కాలం మొత్తం దాదాపు 400 సంవత్సరాలు లేకుండా చరిత్ర హఠాత్తుగా 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దంలోకి మారిపోతుంది. 3వ తరగతి హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, వరల్డ్ అరౌండ్ అస్ అనే పాఠ్య పుస్తకాలలో, మామూలుగా అన్ని పాఠ్య పుస్తకాలలోనూ ప్రారంభంలో జాతీయ గీతం, ప్రతిజ్ఞ లాంటివి ఉంటాయి కదా, అట్లా ప్రియాంబుల్ అచ్చు వేసేవారు. రాజ్యాంగ ప్రవేశిక, భారత ప్రజలమైన మాకు మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాము అనే ప్రవేశిక, ఆ ప్రవేశిక అచ్చు వేసేవారు. కొత్తగా సంస్కరించిన తిరిగి అచ్చు వేసిన పాఠ్య పుస్తకాలలో ప్రవేశిక తీసేశారు. ఇట్లా చెబుతూ పోతే గత 12 సంవత్సరాలలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో డజన్ల కొద్ది మార్పులు జరిగాయి. ఏ ఒక్క మార్పు గురించి చర్చించాలని, ఆలోచించాలని, సువోమోటో కేసు తీసుకోవాలని భారత సుప్రీంకోర్టుకు అనిపించలేదు. ఇవి మాత్రమే కాదు, సువోమోటో తీసుకోవలసిన కేసులు దాదాపు ప్రతి ఒక్క రోజు కనబడుతున్నాయి. ఎన్నో అన్యాయాలు, దళితుల మీద అత్యాచారం, ముస్లింల మీద దాడులు, హింసాకాండ, విచారణ జరగకుండా 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైళ్లలో ఉండిపోతున్న వాళ్ళు ఏ ఒక్క కేసు సువోమోటో తీసుకోలేదు. స్వయంగా ఆ కేసులు వచ్చినప్పుడు కూడా తాత్సారం చేస్తూ వచ్చింది. ఈ 81,000 పెండింగ్ కేసులలో అది కూడా కలిసిపోయింది. అతి భయంకరమైన అవినీతి కార్యకలాపాల వార్తలు, అత్యున్నత అధికారంలో ఉన్న వాళ్ళ నుంచి గ్రామీణ స్థాయి అధికారుల వరకు అనేక అవినీతి కేసులు. ఏ ఒక్క కేసులోనూ సువోమోటో తీసుకోవాలి అని అనిపించలేదు. స్వయంగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి. ప్రవేశికను మారుస్తామని అనడం, ప్రవేశికలో కొన్ని మాటలు తీసేసి అచ్చువేయడం, ప్రవేశికకు వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రాథమిక హక్కులను కొల్లగొట్టడం, ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించడం, ఇటువంటి ఎన్నో పనులు జరిగాయి. ఎప్పుడూ సుప్రీంకోర్టుకు స్వయంగా స్పందించాలని అనిపించలేదు. ఎవరైనా వ్యాజ్యం వేసినప్పుడు స్పందించాలని కూడా అనిపించలేదు. ఇప్పుడు మాత్రం న్యాయ వ్యవస్థ అవినీతి అనగానే స్పందించాలనిపించింది. ఈ స్పందన చాలా మంచిది, అవసరమైనది. తప్పనిసరిగా ఈ దేశంలో అధికార వ్యవస్థలు, చట్టసభలు చేసే ప్రతి ఒక్క పనిని సమీక్షించే అధికారం, న్యాయ సమీక్షా అధికారం, అది కూడా రాజ్యాంగబద్ధమైన న్యాయ సమీక్షా అధికారం, చేసిన పని రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అని పరిశీలించవలసిన, ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘన అయితే తొలగించవలసిన అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఇప్పటికైనా ఆ అధికారం తనకు ఉందని గుర్తించినందుకు, ఒక పాఠ్య పుస్తకం క్షణాల మీద, గంటల మీద తొలగింపుకు కారణమైనందుకు సుప్రీంకోర్టును అభినందించవలసిందే. కానీ ఇటువంటి స్పందనలు, ఉండవలసిన ఘటనలు రోజుకు కొన్ని వందలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఇటువైపు కూడా చూడాలి, ప్రజల వైపు కూడా చూడాలి, రాజ్యాంగం వైపు కూడా చూడాలి. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.